హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ సర్టిఫైడ్ చక్రధర్ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటిది, అసలు ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కొన్ని డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. అండ్ కొంతమంది చాలా వరకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. అది అంటే ఏంటి సార్? ఇదేం లేదండి, యాక్చువల్గా ఏంటంటే కంపెనీస్ని మనం కేటగిరీస్ చేస్తారు. మనం ఎట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో 3 కేటగిరీస్ ఉన్నాయో, అలాగే డెట్ కేటగిరీ అని, హైబ్రిడ్ అని, అలాగే ఈక్విటీ అని 3 కేటగిరీస్ ఎలా ఉన్నాయో, అలాగే కంపెనీస్లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయండి. అవే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటారు. ఇప్పుడు చూడండి, మన ఇండియాలో ఏదైతే కంపెనీ వాటికున్న షేర్ వాల్యూ, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు దాన్ని. అంటే వాళ్ళకున్న ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఆ రోజు దాని వాల్యూ ఎంత ఉందో అది మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అలా మనకు ప్రతి ఒక్క కంపెనీకి ర్యాంకులు ఇస్తారు, నెంబర్ 1 టాప్లో ఏది ఉంది అని. ఇప్పుడు సపోజ్ టాప్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రిలయన్స్ నెంబర్ 1లో ఉంది అనుకోండి. నెంబర్ 1 కంపెనీ రిలయన్స్, నెంబర్ 2 హెచ్డిఎఫ్సి ఉంది, నెంబర్ 3 ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అదాని గ్రూప్. అట్లా మనం కనుక ర్యాంకులు ఇస్తూ పోతే 100 నుంచి, అంటే 1 నుంచి 100 దాకా ఏవైతే కంపెనీస్ వస్తాయో ఆ ర్యాంక్లో వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారండి. 101 అంటే ఆ ర్యాంకింగ్లో 101 ర్యాంక్ నుంచి 250 ర్యాంక్ దాకా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ బిట్వీన్ కంపెనీస్ అన్నింటినీ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఎక్కడైతే 250కి బిలో ఉన్నాయో ఆ కంపెనీస్ స్మాల్ క్యాప్ అంటారు. అయితే ఈ బిలో ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 5000 కంపెనీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో చూస్తే మీకు దగ్గర బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు, లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఈ వీడియోకి లిస్ట్ అవుతాయి ఈ కంపెనీస్ అన్ని కూడా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, టీసీఎస్ కావచ్చు. అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయి ఉంటుంది. ఈ 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఇండియాకి ప్రైమరీ స్టాక్ ఎక్స్చేంజెస్. సో ఇందులో అయితే కనుక లిస్ట్ అయిన కంపెనీలు ఎన్ని ఉన్నాయని చూస్తే దగ్గర 5000 కంపెనీలు ఉన్నాయి. 5000 కంపెనీల్లో ఐటీసీ ఉంటుంది, ర్యాన్బ్యాక్సీ ఉంటుంది. సో చాలా మందికి తెలిసే కంపెనీస్ ఉంటాయి, కొన్ని తెలియని కంపెనీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి, చాలా మంది కంపెనీస్ సిప్లా కావచ్చు, అరబిందో ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం నోటెడ్ కంపెనీస్. ధైర్యంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అవన్నీ లార్జ్ క్యాప్ కిందకి వస్తాయి. ఆ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ ఎక్కువ రాదు. సేఫ్టీ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఆ కంపెనీస్ చాలా వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీస్ కాబట్టి వాళ్ళ టర్న్ ఓవర్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఇండియాకే కాదు, అవతల ఫారెన్ కంట్రీస్ కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తారు కాబట్టి మెడిసిన్స్ అవన్నీ అవి యాజ్ ఎ గుడ్ కంపెనీస్. ఎందుకంటే మన ఇండియా రన్ అవుతుంది ఆ కంపెనీస్ మీద. మన ఇండియా రన్ అవుతుంది టాప్ 50 కంపెనీస్ మీద చెప్పొచ్చు. సో ఆ కంపెనీస్ భరోసా ఉంటుంది, కాదు రిటర్న్ మాత్రం 8% అలా ఉంటుంది. వేరే స్మాల్ కంపెనీస్ ఉంటాయి చూసారా, చిన్న కంపెనీస్ ఏవైతే 250 కన్నా తక్కువ ర్యాంకులో ఉన్న కంపెనీస్, అవి రిటర్న్ ఎక్కువ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం మంచి అడ్వైజర్ ద్వారా సంప్రదించి ఇన్వెస్ట్ చేసుకుంటేనే బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఓకే సార్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అండ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు ఉన్నాయి. డైరెక్ట్ ప్లాన్స్ అంటారు, రెగ్యులర్ ప్లాన్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ డైరెక్ట్ ప్లాన్స్లో ఏంటంటే మనకి ఒక అడ్వైజర్ అనే వాళ్ళు ఉండరు. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఒక సాధారణ మధ్యతరగతి నుంచి ఒక కార్పొరేట్ లెవెల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ చూడండి, ఒక హాస్పిటల్స్ కూడా ఉంటాయి, లైక్ అపోలో కావచ్చు, యశోద కావచ్చు. అలాంటి హాస్పిటల్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే దగ్గర 5 కోట్లు 10 కోట్లు కూడా పెడతారు. అలాగే మీకు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈ బిగ్ బిల్డర్స్ ఉంటారు, మై హోమ్స్ కావచ్చు, లేకపోతే అపర్ణ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు. ఇట్లాంటి వీళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు అనమాట. వీళ్ళన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంటే కొన్ని కోట్లలో ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీకి వాళ్ళకి సంబంధించి ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఒక అడ్వైజరీ కావచ్చు, వాళ్ళు ఇన్హౌస్గా పర్సనల్గా ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళకి ఒక అడ్వైజరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టాఫ్ మెంబర్సే దాన్ని మేనేజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. సో అట్లా డైరెక్ట్ ప్లాన్స్ అనేవి ఉంటాయండి. ఈవెన్ చూడండి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కూడా ఈవెన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. సపోజ్ ఒక నిప్పాన్ ఇండియా తీసుకుందాం. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు, నిప్పాన్ ఇండియా సీఈఓ ఉంటాడు, నిప్పాన్ ఇండియాకి ఒక మార్కెటింగ్ హెడ్ ఉంటాడు, నేషనల్ హెడ్ ఉంటాడు. వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాళ్ళందరికీ అడ్వైజర్ అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరికైతే అడ్వైజరీ అవసరం లేదో, మాకు మ్యూచువల్ ఫండ్స్లో బాగా అవగాహన ఉంది, పర్సనల్గా మా స్టాఫ్ చూసుకుంటారు అన్న వాళ్ళకి డైరెక్ట్ ప్లాన్స్. ఇప్పుడు చూడండి, ఒక నెలకు ఒక 25,000 వేసుకుందాము, వాళ్ళకు డ్రీమ్ ఉంటుంది, నెలకు ఒక 10,000 వేసుకుందాము. మన పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు, ఇంత టైం స్పెండ్ చేయరు. అలాంటి వాళ్ళకి రెగ్యులర్ ప్లాన్స్ తీసుకోవాలండి. రెగ్యులర్ ప్లాన్స్లో ఒక అడ్వైజర్ ఉంటాడు, డైరెక్ట్ ప్లాన్స్లో అడ్వైజర్ ఉంటారు. సో మనకు పర్సనల్గా ఒక స్టాఫ్ ఉన్నారు, లేదా మనమే ఆ సంబంధించిన ఆ ఫీల్డ్లో ఉన్నాము అంటే వాళ్ళు డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోవచ్చండి. ఎవరైతే ఐటీ ఫీల్డ్లో ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, అడ్వకేట్స్ ఉన్నారో, వాళ్ళకి ఈ ఫీల్డ్ కొత్త, వీళ్ళకి ఏం తెలియదు ఇందులో. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్ ప్లాన్స్కి వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటిది, ఎలాంటి క్రమంలో వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పుకున్నాం. అండ్ మరీ ఇంటర్వ్యూతో కలుద్దాం సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.